బీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అలా స్టేషన్కి వెళ్లి ఇలా బయటకు వచ్చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎక్కడ లోపం జరుగుతోంది? అనుకున్నది అనుకున్నట్టు జరగటం లేదా? అసలేం జరుగుతోంది? తప్పు ఎక్కడ జరుగుతోంది? నియామకంలో తప్పులున్నాయా? ఎందుకిలా? తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో పోలీసులు అరెస్టు చేశారంటే జైలుకు వెళ్లాల్సిందే. కేసులు నమోదైతే నేతలకు భయం ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అరెస్ట్ అయి అలా బయటికి వచ్చేస్తున్నారు. ఈ తతంగాన్ని చూసిన కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ లీగల్ టీం అంతా ఏం చేస్తోంది? ప్రత్యర్థుల విషయంలో అసలేం జరుగుతోంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై దాడులు చేసినా పోలీసులు కేసులు పెడుతున్నారు. కానీ అవి కోర్టుల్లో నిలవడం లేదన్న నిరాశ పార్టీలో కొందరి నేతల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ లీగల్ సెల్ సభ్యులు కూడా కొన్ని కేసుల్లో పరిస్థితి చూసి అవాక్కవుతున్నారు. తప్పు ఎక్కడ జరుగుతోంది? ప్రతిపక్ష నేతలకు ఈజీగా బెయిల్స్ వచ్చేస్తున్నాయి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, విధ్వంసాలు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ చేసిన కేసుల్లో కూడా బయటికి వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన పీపీలను నియమించుకోవడంలో విఫలమయ్యిందా? సరిగ్గా వాదించలేకపోతున్నారా? బీఆర్ఎస్ లీగల్ టీం ముందు పీపీలు నిలబడలేకపోతున్నారా అనే టాక్ నడుస్తుంది. సాధారణంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం లాంటివి జరిగినప్పుడు ఎవరు రికమెండ్ చేసిన వాళ్లకు పదవులు వచ్చాయి. కొందరు పీపీలు ఇతర పార్టీలకు అనుకూలంగా వ్యవహరించారు. దీనిపై గతంలో పార్టీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. పీపీల నియామకంలో నాయకులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న వారిని పీపీలుగా నియమిస్తే కోర్టు కేసుల విషయంలో టఫ్గా ఉంటుందని పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. పీపీల నియామకం సమయంలో ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ అధికారుల నివేదిక చూసే నియామకం చేయాలని చెప్పారు. కానీ ఇతర పార్టీలకు అనుబంధంగా ఉండేవారికే ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో లోపం అక్కడ జరిగిందా అనే టాక్ నడుస్తుంది. దీన్ని ఇప్పటికైనా సెట్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి.